వదిన మీరు నాటింది ఇది? ఒక 6 నెలలు కూడా కాలేదు. ఎంత మొగ్గలు, అప్పుడే కాయలు కూడా కాసేసారు. పూలు కూడా చాలా కాస్తాయి. ఈసారి ఇంకా ఎక్కువ కాస్తుంది. చెట్టు కొంచెం పెద్దదైంది కదా. పందిలు కూడా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. బాగుంది కానీ చెట్టు, కానీ పూలు ఎక్కువ కాస్తే కట్టేది కదా. తులసి చెట్టు మా ఇంట్లో తులసి చెట్టు మా అమ్మ పూజ. కానీ ముందు పైన ఉండింది కదా మిద్ది పైన, అది సరిగ్గా రాలేదు అప్పుడు. అది కుండీలోనే ఉండడం వల్ల రాలేదు, అందుకని కానీ ఇప్పుడు బాగా వచ్చింది. ఇంకా పెద్ద చెట్టు అయింది కదా. 2 వచ్చినాయి, ఒకటి తీసేసి ఒకటి పెట్టి. ఎవరికైనా వంకాయలు కావాలంటే మా చెట్లో వంకాయలు కూడా ఉన్నాయి, కానీ వంకాయ చిన్న పొడుగ్గా ఉంది వదిన చెట్టు మాత్రం. ఒక వంకాయ అన్న చూపిస్తుంది. ఒక వంకాయ వదిన, వంకాయ నిజంగానే ఉంది అసలు. ఒక్కరే ఎవరికైనా కావాలా? సరే నీకేనా? నాకే వదిన. ఒక అచ్చకాయ కూడా లేదు కదా సరే. ఇంకా బొమ్మ వేసింది వదిన. ఒక గెల వచ్చింది. మా ఇంటి దగ్గర ఏంటి కిషోర్ అరటి చెట్టు, అరటికాయలు వస్తాయా, అరటి గెల. తర్వాత జామకాయలు వస్తాయా, తర్వాత అది టెంకాయ ఉందా, నిమ్మకాయ చెట్లు కూడా ఉంది వదిన. నిమ్మకాయ చెట్టు ఉందా, ఇంకేమున్నాయి సరే. సపోటా దానిమ్మ ఉన్నింది, అది కొట్టేసాము. కరివేపాకు చెట్లు ఉన్నాయి. మళ్ళీ మునక్కాయ చెట్టు కూడా ఉంది మన ఇంట్లో. మోస్ట్లీ బాగా దొరుకుతాయండి. ఇప్పుడు డాడీ చిక్కుడు చెట్టు కూడా నాటినారు. మన ఇంట్లో పెద్ద నేరేడు చెట్టు ఉంది వదిన. ఇది ఎంత పెద్ద చెట్టు సిరి, ఇంకా పెద్దది ఉంది. అన్ని కొట్టి 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 కరెక్ట్గా గుంపుగా ఒక చెట్టు లాగా వస్తుంది. పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి వదిన మన ఇంట్లో. ఇది సంతను, తర్వాత అమ్మో, రోహిత్, పింకీ అందరూ ఇట్లా కలిసి నాటింది ఆ పైన్ ట్రీస్. ఆ పక్క పోయి చూద్దాం. పైన్ ట్రీస్ 2 రకాలు ఉన్నాయి అసలు మన ఇంటికాడ. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళలేదు ఒకటి, ఇంకొకటి క్రిస్మస్ ట్రీ లాగా వెళ్ళేది ఆ పక్క ఉంటుంది. టేక్ చెట్టు కూడా బాగా వచ్చింది వదిన. చిన్న చెట్టు లాగా ఉండింది. వేసి అప్పుడు ఇట్లా వరుసగా టేక్ చెట్లు ఉన్నాయి ఇక్కడ వరుసగా. లావు దానికంటే కొంచెం లావు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు చిన్నప్పుడు దాంట్లో ఎక్కి చెట్లలో నుంచి జంప్ చేసేవాళ్ళం ఆడుకునేటప్పుడు, అవుట్ చేసే ఆటలో. కోతి కొమ్మొచ్చి దాన్ని ఒకసారి ఇక్కడ వైర్ పోతాను కదా, ఇక్కడ వైరు కరెంట్ లేదు అప్పుడు. సెంటర్లో నేను ఇంకా 2 పిల్లలు ఆడుకునేటప్పుడు దానికి వైర్ దారం కట్టేసి ఇంకొంచెం కింద పోయింది వైరు. చిన్నప్పుడు మెమరీస్ నిజంగానే చాలా తిరిగి. అంటే ఇది వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ వైరు. ఆ వైర్కి ఒక సన్న కమ్మి దొరికితే నేను సర్దడు ఇంకో 2 చిన్నపిల్లలు. అప్పుడు చిన్నప్పుడు తెలియదు. కమ్మి దానికి తగిలేసి కింద రాయి కట్టేసి ఇట్లా చేస్తే చూస్తాను. కరెంట్ అప్పుడు చేసినప్పుడు కరెంట్ ఉందా లేదా కూడా తెలియదు వాళ్ళు. కానీ మళ్ళీ మేము ఆడుతుంటే సడన్ గా కరెంట్ వచ్చేసి జుమ్మని షాక్ కొట్టి వచ్చేసి కూతురు కొట్టి మళ్ళీ మా డాడీ వాళ్ళందరూ వచ్చి కరెంట్ వచ్చిందని తిట్టుతారు. నిజంగానే సరే నేను అప్పుడైతే ఎంత భయపడినాం తెలుసా. కానీ అప్పుడు తెలియదు ఆడుకునేటప్పుడు. ఇట్లా పని బాగా చేసాం మేము. అంటే పెట్టుకుంటే తినరు కదా. ఈ కనకాంబరాలు పేర్లేమి పేరు ఏదో పేరు ఢిల్లీ కనకాంబరం. నాకు ఇది ఇష్టం సిరి, కానీ ఎక్కువ దొరకవు ఈ పూలు. తిరుపతిలో దొరుకుతాయి. 1 డేకే వాడిపోతుంది. వాళ్ళని కొట్టేశారు అన్న 2 కొమ్మలు, ఇంకొక కొమ్మ ఉంది. కానీ ఎంతమంది తింటారు కదా జామకాయలు చెట్లు. ఫుల్ చిలుకలు ఉన్నాయి వదిన. ఎక్కడ? అక్కడ పైన జామకాయ తింటాను. ఎట్లా నాకు అనిపిస్తుంది. ఇటు సైడ్ రండి. చిలుక కూడా జామకాయ తింటాను. ఎంత బాగా తింటాను చూడు సిరి. మనం మాట్లాడుతాను ఇక్కడే ఉన్నాము, అయినా కూడా తింటాను. చూసి తిరిగేసింది పాపం. వీళ్ళు ఎవరైనా తిండి కూడా తిరిగేవారు, రాక్షసులా ఉన్నారు. మోహన్ తిప్పుడు ఏం తీసుకునేది అలిగేసింది. అలిగింది చిట్టి చిలుక కదులుతాంది. బాగా కనిపిస్తుంది. తినే జామకాయ అయిపోయింది. జామకాయ ఫుల్ వస్తాయి. ఇంకా వచ్చాయి ఉన్నాయి ఆల్రెడీ. అన్ని చిన్న కాయలు చిన్న ఉన్నాయి, పెద్దవి లేవు. ఫెస్టివల్ టైం కానీ పెద్దగా అయిపోతాయి.
అబ్బా ఇంటి చుట్టూ చెట్లు వేసింది. మన ఇల్లు బయట నుంచి కనిపిస్తుంది ఈ చెట్ల వల్ల. గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. డాడీ ఎఫెక్ట్ ఇదంతా. మళ్ళీ సెంటన్ కూడా పిచ్చి చెట్లు చూడు, చుట్టూ చెట్లే. పూల చెట్లు, కూరగాయల చెట్లు. ఇది మాత్రం మిస్ అవ్వద్దని నీకు చూపిస్తా. మా అమ్మ ముగ్గు, మా అమ్మ దాన్ని మంచి గొబ్బెమ్మలు. చిక్కుడుకాయలా స్టార్ట్ చేయి. మా ఇది చిక్కుడుకాయలు ఎప్పుడు మా వచ్చేదా? రేపు సార్కా మా పూత వచ్చింది అది కదా. ఇక్కడ కాయ కూడా ఉంది, మా కాయ కూడా ఉన్నాయి. ఇదో సరే, నెక్స్ట్ మరి దీని నుంచి బ్యాగ్లో ఇది కూడా వస్తుంది సరే, తిరుపతికి ఉన్నాయి సిరి. ఇదేం కాయలు ఇది డాడీ మామూలు సన్నకాయలు నాటాడు కదా. చిక్కుడు చెట్టు కానీ పెద్ద చిక్కుడుకాయలు. కానీ ఇవే బాగా గింజలు వస్తాయి బాగా. నిమ్మకాయ సిరి అట్లా 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 పెట్టుకోవాలి. పైన ఎల్లోకాయ అది అది అందదు. అది హైట్ అట్లా ట్రై చేయండి. ఎగురా నచ్చిన వేసుకోవాలి. ఎగురు సిరి కానీ అందుకు ఉండాలి. క్రిస్మస్ కదా, లీవ్ ఉందే మొత్తం. ఎవరు నిమ్మకాయలు కోసుకొని పోరు అందరనా? నువ్వు అందరు కోసుకునేస్తారని తెలివిగా అన్ని పోయినావు కదా. కానీ కొన్ని పచ్చిగానే ఉంది, కానీ సైజులు బాగా వచ్చినాయి కాయలు. మాగినంత పైన ఉన్నాయి. నిమ్మకాయలు బిజినెస్ పెట్టుకుందాం సరే. నిమ్మకాయలు అమ్ముకుందామా? 10కి 3 కలిసి ఇంటి చుట్టూ అరటి చెట్లు ఉంటాయి. 3 చోట్ల ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ. కానీ అరటి చెట్లు ఒకే ఒక ఉందంతే. కానీ మునగ చెట్టుకి బాగుంటాయి మన చెట్లు. మునక్కాయలే లేదు ఈసారి. సీజన్ ఇంకా రాలే కదా. టెంకాయలు ఉన్నాయి సిరి. టెంకాయలు ఫుల్గా ఉన్నాయి. కచ్చిములు ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఫుల్గా ఉన్నాయి ఈసారి. ఇది నెత్తకాయలు. ఇది సంతం చెట్టా? సంతం చెట్టు ఇది ఒకటే ఉంది. అప్పుడు 4 చెట్లు ఉన్నాయి సరే. గౌతమ్ది, సంతంది, నాది, అమ్మది, డాడీది. అమ్మది డాడీది ఆడుంది ఆ చెట్టు. ఆ ఇల్లు కట్టేటప్పుడు అడ్డమని చెప్పి దాన్ని తీసేసాము. ఏడుంది ఏడా. దాని పక్కన ఇంకోటి మునగ చెట్టు పక్కన ఇంకోటి, అది నాది. ఓకే. చిన్నప్పుడు బిందెలతో బకెట్లతో నీళ్ళు ఎక్కువ వచ్చి పోసేవాళ్ళం. నా చెట్టు అని. ఫైనలీ ఒకటి ఇది 7 నింది, ఇంకోటి నింది. ఇది చెట్టు పక్కనే. ఆడ అప్పుడు వైర్లు ఉన్నాయి, వైర్ల మీద పడిపోతాను టెంకాయ మట్లు అని చెప్పి. ఆ వైర్లు ఉన్నాయి కదా, అందుకని చెప్పి దాన్ని కొట్టేసినారు ఇప్పుడు డాడీ. ఈ పువ్వుల్లో నీకు ఫేవరెట్ ఏది? నాకు మల్లెపూలు ఉన్నాయి. కానీ కనకాంబరాలు మంచిది అంటుంది. నాకు మిద్ది మీద నుంచి జామకాయలు కనిపిస్తాయి బాగా. జామ చెట్టు, పులిగుండు. ఇప్పుడు బాగుంది క్లైమేట్. ఈ చెట్టు చూడు ఎంత హైట్ వెళ్ళిందో. ఏ నుంచి కనిపిస్తుంది చెట్టు హైట్. అప్పుడే ఏడే కదా చిలక దిగింది. చిలకలు టెంకాయ చెట్లు బాగా కనిపిస్తుంది. ఫుల్ టెంకాయలు ఉన్నాయి. బాగా ఇల్లు కట్టేదానికి ఇప్పుడు ఈ మోడల్ రావాలని పైన రేకులు. కేరళ మోడల్ కేరళ మోడల్ రావాలని సెంటర్లో నేను కష్టపడి అట్లా
బాగా అనిపిస్తుంది. ఫేవరెట్ పులిగుండు. బాగా అనిపిస్తుంది. బాగున్నాయి కొబ్బరికాయలు కూడా ఎన్ని ఉన్నాయో. ఎవరు లేదు తోసేవాళ్ళు కూడా. తోసేవాళ్ళు ఉంటే అప్పుడు తాగొచ్చు. అంటే దగ్గరగా ఉంది కానీ అందరూ ఈ నుంచి బోట్తో ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఊరు. కానీ అంతా చెట్లే, మన ఇంటికాడ చెట్లే అనిపిస్తుంది అని అంతా. మొత్తం వ్యూ మొత్తం గ్రీనరీగా మన ఇంటి అంత చెట్లే కనిపిస్తుంది అసలు, ఇంకేం కనిపించట్లేదు. కొండ కనిపిస్తుంది, దాని అంతరాసుగుండ అంటే అసలు అంతరాసుగుండ. అది పడిపోయేలాగా ఉంటుంది కనపడదు. ఓకే, ఆ గుడ్డు అలా చేయాలి. అది టేక్ చెట్లు, తైలం చెట్లు, చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి, ఇంకేమీ కనిపించట్లేదు అబ్బా మన ఇంటికాడ. కానీ బాగుంటుంది సమ్మర్లో కూడా. అరటి చెట్లు, చిక్కుడు చెట్లు, అరటికాయలు కనిపిస్తుంది. కింద కనిపిస్తుంది బాగా. కానీ పెద్దవే అవ్వవు, చిన్నవే ఉంటాయి. డాడీ అంత పెట్టడు. కర్పూరం చెట్లు. ఇదేం చెట్టు అండి? పైన్ ట్రీస్. ఆ పైన్ ట్రీస్ మామూలుగా ఆడ ఊటీలో కొడైకెనాల్లో ఆడుంటాయి, కానీ మన ఇంట్లో కూడా ఉంటాయి. మన ఇంట్లో సంతనే అది కూడా ఏడ పట్టుకొచ్చినాడు పోయి చిత్తూరులో. ఎంత బాగా ఆడుకుంటున్నాయో బటర్ఫ్లైస్. ఇట్లా రావాలి. 3 ఉన్నాయి, మామూలు 2 ఆడుకుంటాయి, 3 ఉన్నాయి. కొట్టుకుంటున్నాయా ఆడుకుంటున్నాయి అవి? ఆడుతున్నాయి. ఒకటి వచ్చేది గొడవలాగా. కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమో అది కదా. ఆ 2 కొట్టుకుంటాను. కాదు, నేను వెళ్తానే. కాదు, రెడ్ కలర్ ఒకటి ఉంది, 2 గ్రీన్లు ఉన్నాయి. కలర్స్ అది ఆరెంజ్ ఒకటి ఉంది. ఆ 2 దానికోసం ఒక నిమిషం ఉండట్లేదు. ఇది వెళ్ళిపోయింది, వైట్ కింద విడిపోయింది. సరే డబుల్ ట్రయాంగిల్ పోయి ఎక్కడ సంతనే తెచ్చినాడు ఆ నుంచి. దీనికి ముందు వచ్చినప్పుడు పింక్ కలర్ పువ్వు తెలుసు, కానీ దీంట్లో పింక్ కలర్ పువ్వు నింది. ఏం పువ్వు భలే ఉంది పువ్వు. దీంట్లో కూడా ముద్ద మందారం లాగా సంతనే ఆడబడతాడు ఇవన్నీ. అది దానికి సరిపోవట్లే. 2 శాతం ఉండి ఇంకా పువ్వులు ఎట్లా వచ్చి ఉంటుంది. అమ్మే కదా సిరి, ఇదే అమ్మ ముగ్గు సిరి. ఎప్పుడు ఇట్లా ఉంటుంది ముగ్గు. ఇదేం చెట్టు సిరి? దీని పేరు తెలుసా నీకా? చక్రాల పూలు అంటాం. అది నా ఏం చెట్టు తెలియదు. కానీ అది నాటాల్సిన పని లే, ఊరికి అట్లా పడినా కూడా వచ్చేస్తుంది. ఈ పింక్ బాగా వచ్చింది. మొగ్గలు కూడా ఉన్నాయి. ఇదేం పూలే విడగలే, చామంతి మొగ్గలు వేసినాయి. ఇంకా సంక్రాంతి విడిగిపోతాయి. సంక్రాంతి విడిగిపోతాయి.